ఇక్కడున్న మంచి మంచి అంటే నేననేది జర్నలిస్టులు అందరూ కూడా చాలా బాగా సినిమా గురించి రాశారు. 10కి 8 మంది ఎక్స్ట్రార్డినరీ అని రాశారు. ఒకళ్ళిద్దరికి ఏమన్నా ప్రతి ఒక్కళ్ళకి చిన్న చిన్న అభిప్రాయ భేదాలుంటాయి కాబట్టి దట్స్ ఓకే. వాళ్ళు కూడా కరెక్ట్ అయ్యేటట్టు నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ ఇంకెలా కరెక్ట్ చేసుకోవాలో చేసుకుంటాం. ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ హూ హాజ్ రేటెడ్ దిస్ ఫిలిం అండ్ హూ హాజ్ అంటే వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఒపీనియన్ చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ అండి. అలాగే ఒక నిజం మాట్లాడుకోవాలంటే డెఫినెట్‌గా సినిమాని ఎంతమంది చాలా బాగుంది అని ప్రతి ఒక్కళ్ళు 10కి 9 పీపుల్ అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది అనేదే వచ్చింది. కానీ వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ద కలెక్షన్స్ అండి ఇది కొంచెం డెఫినెట్‌గా తక్కువే ఉన్నాయి. ఇది వెన్ ఇట్ ఈస్ మెజర్డ్ విత్ ద డెప్రిసియేషన్. కానీ మేమేంటంటే ఇది నవంబర్ ఎండ్, అన్‌సీజను, ఇన్ని ఫ్యాక్టర్స్, నెక్స్ట్ వీకే ఇంకో పెద్ద సినిమా ఉండటం, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఈ అన్నిటి మీద మేమైతే డెఫినెట్‌గా ఫస్ట్ వీక్ స్లోగానే ఉంటది అనేదైతే మేమైతే నమ్మాం. మేము అలాగే అనుకుని ప్రిపేర్ అయ్యాం. అలాగే మేము ఏదైతే అనుకున్నామో అలాగే కొంచెం తక్కువగానే ఉన్నాయి కలెక్షన్లు చెప్పాలంటే. ఈ అన్నిటికీ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అలాగే మేము చూసేదేంటంటే నెక్స్ట్ వీక్ నుంచి ఈ వీకెండ్ నుంచి బాగా సెటిల్ అయిపోయి ఈ సినిమాకి రన్ ఉంటది అనేది మేము బలంగా నమ్ముతున్నాం. అలాగే ఇక్కడి నుంచి కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్